బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఎన్యు వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ కాలేజీ పేరు మార్పుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీపై వైఎస్ఆర్ పేరు తొలగించడాన్ని వైసీపీ అభిమానులు, ఆ పార్టీ నేతలు వ్యతిరేకించారు. ఈ విషయమై వీసీకి వినతి పత్రం అందజేసేందుకు వచ్చిన వైసీపీ పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళిని టీఎన్ఎస్ఎఫ్ నేతలు అడ్డుకున్నారు. వర్సిటీలో పాలిటిక్స్ వద్దంటూ నినాదాలు చేశారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పాస్ చేసిన తీర్మానం రాజశేఖర రెడ్డి గారి పేరు అయితే టీఎన్ఎస్ఎఫ్ కూడా ఒక రిప్రజెంటేషన్ రెండవ రోజే తీసేయడం అనేది చట్టరీత్యా నేరం. అధికారులు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీన్ని మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీరు చట్టరీత్యా ఏముందో దాని యాక్ట్ చేయండి, కానీ ఒకరోజు వాళ్ళ స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ కానీ రెండో రోజు వచ్చి కొట్టేటువంటి ఒక్కరోజు కాదు 10-15 రిప్రజెంటేషన్ ఏదైనా కానీ మీరు అధికారిక ఉత్తర్వులు లేకుండా అలా చేయొద్దు అనేది మా భావం. అందుకని మీరు యాజిటీస్గా వారి పేరు పెట్టండి. చట్టరీత్యా మీరు చేయాల్సింది మీకు వచ్చిన రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేయండి. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు జిల్లానే పెట్టారు. మాకేం పార్టీ భేదాలు ఏం లేవు. వీరి ఎగ్జిస్టింగ్ ముఖ్యమంత్రి వారు అప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ కళాశాలకి మీ యూనివర్సిటీకి సరైనటువంటి కాలేజీలు లేని సమయంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు. వారి పేరు పెట్టడం ధర్మం అని ఆ రోజు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పాస్ చేసిన తీర్మానం ప్రకారమే పెట్టారు, కానీ ఊరికే పెట్టలేదు. అలాంటి తీర్మానాలు చర్చలు ఏమి లేకుండా పెట్టిన నేమ్ అది కాదు. అదే మీ రిజల్యూషన్ కాపీనే మీకు నేను ఇస్తున్నాను. పెట్టింది ఏఎన్యు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇదిగోండి సార్, నేను క్లియర్గా రిజాల్వ్ ద రీనేమ్ ANU College of Engineering and Technology as Dr. Y.S. Rajashekar Reddy College of Engineering and Technology, Acharya Nagarjuna University. Minutes of the meeting of the Executive Council, extraordinary 6/2009, held on 5/9/2009 at 5 p.m. at campus office of the Vice Chancellor of Guntur. Members present by Haragopal Reddy, Vijayanna Rao, Brahmanandam, Ramesh Babu, శామ్యూలు, సుబ్రహ్మణ్యం, గోగినేని కనకయ్య, నాగిరెడ్డి, ఆర్కే మూర్తి, హరి, అనిల్ కుమార్ వీళ్ళు పాస్ చేసిన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పాస్ చేసిన తీర్మానం కాపీ ప్రతిని మీకు నేను ఇస్తున్నాను. దీనికి విరుద్ధంగా మీరు కొట్టేయటం అంటే ఇంకా చట్టాలు న్యాయాలు లేకపోతే కాలం అంతా ఒక రకంగా ఉండదు. దీనికి ఖచ్చితంగా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. పొలిటీషియన్స్ ఎవరైనా మాలాంటి వాళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, తెలుగుదేశం వారికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ అధికారులు ప్రొసీజర్ని ఫాలో కాకుండా మీరు డిగ్రీ కూడా ఇవ్వలేదు. ఎగ్జామ్ రాయకోకుండా కరెక్షన్ చేయకుండా డిగ్రీ ఇవ్వగలరా? డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్ ఎంతో ఇది కూడా అలాంటిదని మేము భావిస్తున్నాం. కానీ మీరు ప్రభుత్వానికి పంపి ప్రొసీజర్ ప్రకారం మీరు వ్యవహరించాల్సిన అవసరం మీ భుజస్కంధాల మీద ఉందని మేము గుర్తు చేయడానికి వచ్చాం. రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి పంపండి. మీరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఏం తీర్మానం చేస్తారో మేము ఛాలెంజ్ చేస్తాం, దాన్ని లీగల్గా ఛాలెంజ్ చేస్తాం, దానికి చేస్తాం. సో అందువల్ల మీరు మాత్రం అట్లా ఇంపార్షియల్గా ఉండమని మా ఒకసారి వస్తారు గడ్డేసుకోవడం ఎందుకు ఏం చేస్తారు వస్తే ఆపేయండి, 10 నిమిషాలు ఆగిపోవచ్చు, ఏం కాదు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఇక ఏఎన్యు దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఈ రోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద అయితే కొంత ఉద్రిక్తత కొనసాగింది. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల పేరు మార్పు చేయడానికి వైఎస్ఆర్ సిపి నేతలు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీకి వినతి పత్రం అందించేందుకు యూనివర్సిటీ వద్దకు అంబటి మురళి, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి రావడం జరిగింది. అక్కడ మురళీ కారును అడ్డుకొని కొందరు టీఎన్ఎస్ఎఫ్ నేతలు
అతని అడ్డుకోవటం జరగటంతో కొంతసేపు పెరుగులాట జరిగింది. దీనిలో భాగంగా మధ్యలో పోలీసులు వచ్చి వారి వాదనను అయితే ఆపి ఇద్దరిని సద్దు చేసి ఎటు వారినట్టు పంపించడం జరిగింది. ఈ తరుణంలో అంబటి మురళి అయితే నడి రోడ్డు మీద కూర్చొని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వీసీకి ఈ లెటర్ ఇవ్వాల్సింది, వినతి పత్రం ఇచ్చి వెళ్తామని చెప్పి భీష్మించుకుని కూర్చోవడంతో కొంతసేపటి తర్వాత ఉద్రిక్తత తగ్గిన తర్వాత అంబటి మురళిని లోపలికి అనుమతించారు కొంతమంది వ్యక్తులతో కలిపి. అంబటి మురళి అక్కడ వీసీకి వినతి పత్రం ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత అతను అన్న మాటలో అంబటి మురళి కామెంట్స్ అయితే వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం కానీ మేము ఉద్రిక్త చేయడానికి కాదు. 2029 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే 24 గంటల యూనివర్సిటీ పేరును తొలగించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విక్రమ్తో పాటు ఇంజనీరింగ్ కాలేజీ పేరు కూడా పునరుద్ధరిస్తాము. అంతేకాకుండా చట్ట ప్రకారం చెయ్యాలి. మీరు టిఎన్ఎస్ఎఫ్ ఒక అభ్యర్థన తెలియజేసిన 2 రోజులకే పేరు మార్చటం అది కరెక్ట్ కాదు. చట్ట ప్రకారం చెయ్యండి. మీరు ఎలా ఉంటే అలా చట్ట ప్రకారమే చెయ్యాలి. మీరు 2 రోజుల్లో చేయటం అది కుదరని పని అని చెప్పి కొంత ఆగ్రహంతో అయితే తెలియజేశారు శ్రావణి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.